హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ మీకు టైటిల్ చూడగానే ఈ వీడియో ఏంటనేది తెలిసే ఉంటుంది. చాలా లేట్‌గా వీడియోనైతే పోస్ట్ చేస్తున్నాను. ఐయామ్ సో సారీ అండి. అసలు నాకు ఎడిటింగ్‌కి టైం కుదరట్లేదు. డే మొత్తం పిల్లలతోనే సరిపోతుంది. ఫస్ట్ అయితే లేట్ అయిపోయింది కదా! ఇంత లేట్‌గా వీడియో పోస్ట్ చేస్తే ఏం బాగుండదు అనుకున్నాను. కానీ చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి అనమాట. దట్టు ఈవినింగ్ ఇద్దరికి భోగిపళ్ళు పోసాము. అంటే కన్నయ్యకి, చిట్టి ఇద్దరికి కలిపి భోగిపళ్ళు పోసామనమాట. ఇంకా ఫైనల్‌గా ఇంకా ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ చేశాను. ఎందుకంటే నాకు మెమరీగా ఉంటుంది. అలాగే పిల్లలు ఎప్పుడన్నా చూసుకోవడానికి కూడా మెమరీగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఫైనల్‌గా అయితే అప్‌లోడ్ చేశాను. అండ్ భోగి ముందు రోజు వచ్చేసి మేము రాము వాళ్ళ అన్న వాళ్ళ తోట దగ్గరికెళ్ళి గుమ్మడికాయ అవన్నీ తీసుకొనొచ్చామనమాట. అండ్ నైట్‌కొచ్చేసి ముందు రోజే ముగ్గు అదంతా వేసేసుకున్నాము. నేను ముగ్గు ఇదంతా ముందేం ప్రిపేర్ అవ్వలేదు. యూట్యూబ్‌లో జస్ట్ అలా చూసి నాకు నచ్చిన ముగ్గు వేసేసాను. కానీ పర్ఫెక్ట్‌గా ముగ్గయితే వచ్చింది. అండ్ ఇదొచ్చేసి ఇంకా భోగి రోజు అనమాట. భోగి రోజు మార్నింగే లేచేసి స్నానం చేసేసి పూజ అదంతా చేసేసుకున్నాను. నేను పూజ చేసిన తర్వాత ఇంకా రాము దేవుని దగ్గరికి వెళ్ళి ముక్కొని ఆ తర్వాత ఇంట్లో గుమ్మడికాయ కొట్టాడు. ఈసారి ఫస్ట్ టైమే గుమ్మడికాయ పగిలింది. నార్మల్‌గా అయితే ప్రతి ఇయర్ 2, 3 టైమ్స్‌కి అలా పగిలేది. కానీ ఈసారి ఫస్ట్ టైంకే గుమ్మడికాయ పగిలింది. అటే అటే ఒకటి ఓటి అది కొట్టవి గొబ్బెమ్మలు కాడ పెట్టుకో పెట్టుకోగా లాభ వస్తే ఆవు తింటుంది. వస్తుంది పెట్టు ఈడ ఆడబెట్టు ఆడబెట్టు. పద ఆడబెట్టినాను. ఆడబెట్టి మొక్క ఆడబెట్టాలా. నేను ఆడబెట్టినా చూడు కాలుతా అనకూడదు నాన్న. ఆడబెట్టు ఇదో ఆడబెట్టాడా ఆడబెట్టు చెప్తా. మొక్క అది వెరీ గుడ్. అట్లా అవునా వీటికొచ్చి మొక్కాలి నాన్న. ఆటకొచ్చి మొక్క అది ఆటకొచ్చి మొక్కాల. ఇట్లా పెట్టాలా ఇవి. ఇంట్లో పూజ అంతా చేసుకొని గుమ్మడికాయ అంతా కొట్టిన తర్వాతనే ఇంకా టిఫిన్ చేశాను. టిఫిన్ అయితే ఈరోజు మా ఇంట్లో ఉగ్గాని చేసుకున్నాము. ఉగ్గాని తిన్న తర్వాత ఇంకా మేము ఇక్కడైతే కసాపురం వెళ్తున్నాము. కసాపురానికి ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, రాము, పిల్లలు అలాగే వెనకాల హాయ్ చెప్తుంది కదా తను వచ్చేసి రాము వాళ్ళ సిస్టరు అండ్ తన హస్బెండ్ అనమాట అన్న. అందరం కలిసి వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అంటే రాము వాళ్ళ సిస్టర్ కొడుకుది బర్త్డే అనమాట ఈరోజు. అండ్ దట్టు వాళ్ళు కొత్త కార్ తీసుకున్నారనమాట. అది కూడా పూజ చేయించడానికని వెళ్తున్నాము. 2 డేస్ నుంచి వెళ్దాం అందరం వెళ్దామని అడుగుతున్నారనమాట. అందుకే ఇంకా ఫైనల్‌గా మేము కూడా వాళ్ళతో కలిసి వెళ్తున్నాము. బర్త్డేను ప్లస్ కారు పూజ చేయించడానికి. ఆల్మోస్ట్ ఇక్కడైతే మేము ఇంకా కసాపురం దగ్గరికైతే వచ్చేసాము. కసాపురంలో కార్ పార్కింగ్ చేయాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ మేము అదే చేస్తున్నాము. టికెట్ తీసుకుంటున్నాము. కార్‌కనే కాదు ఏ వెహికల్‌కైనా గానీ టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా కొత్త వెహికల్‌కి అలా పూజ చేయించుకోవాలి కసాపురంలో అంటే సెపరేట్‌గా వేరే చోట పార్కింగ్ చేయాలన్నమాట. పూజ చేయించుకోవాలనుకునే వాళ్ళు. ఇక్కడ మేమైతే కార్ పార్కింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఏమంటే ఎక్కువ కొంచెం రష్ ఉందన్నమాట ఫెస్టివల్ కాబట్టి. అండ్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత కారు పూజ చేయించేసుకొని ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ పిల్లలకి భోగిపళ్ళు పోయాలి కాబట్టి ఇంకా రాముతో నాకు రేణిపళ్ళు కావాలి అని చెప్పాను. బయట ఏం కొనాల్సిన అవసరం లేదు రేణిపళ్ళని. ఎందుకంటే ప్రజెంట్ మేము అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాము. దట్టు పల్లెటూరు కాబట్టి ఈజీగానే రేణిపళ్ళు దొరుకుతాయి. ఎందుకంటే తోటల్లోనో చేన్లల్లోనో ఖచ్చితంగా రేణిపళ్ళు చెట్లు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళి జస్ట్ పిక్కొని రావాలన్నమాట. ఇక్కడ పిల్లలు రాము కలిసి రేణిపళ్ళు పిక్కొని రావడానికి వెళ్ళారు. నేనైతే తోట దగ్గరికి చేను దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి కాబట్టి నేను వెళ్ళలేదు. జస్ట్ రామును పిల్లలు మాత్రమే వెళ్ళారు. అండ్ చాలా రేణిపళ్ళు పిక్కొని వచ్చాడు. ఇంకా రాము రేణిపళ్ళు పిక్కొని వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇంకా నేను భోగిపళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి అక్షింతలు అలాగే కాయిన్స్ నెక్స్ట్ వచ్చేసి రేణిపళ్ళు అలాగే చెరుకుగడలు వేసుకున్నాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది భోగిపళ్ళు ఎలా పోయాలి అలాగే భోగిపళ్ళలోకి ఏమేమి వేసుకోవాలి అన్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఫ్లవర్స్ కూడా వేసుకుంటున్నాను. ఈసారి నేను
అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్‌తో అన్నా భోగిపళ్ళు పోయించాలి అనుకున్నాను పిల్లలకి. ఎందుకంటే చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి అనమాట. అంటే ఫస్ట్ టైమ్ తనకి భోగిపళ్ళు పోస్తున్నాము. కన్నయ్యకైతే ఆల్రెడీ ఒక 2 టైమ్స్ భోగిపళ్ళయితే పోసాము. కానీ చిట్టి తల్లికైతే ఫస్ట్ టైమ్ అనమాట. అండ్ ఇద్దరికీ కలిపి అనమాట ఫస్ట్ టైము. ఇక్కడేంటంటే నేను భోగిపళ్ళు అన్నీ కలుపుతూ ఉంటే చిట్టి తల్లి వాటిని పీకేస్తుందనమాట. ఫస్ట్ అయితే నేను భోగిపళ్ళు పోసాను పిల్లలకి. ఆ తర్వాత రాము, ఆ తర్వాత అత్తయ్య, ఆ తర్వాత ఇంటి పక్కన వాళ్ళని ఒక 2 మెంబర్స్‌ని పిలిచామనమాట. మొత్తం 5 మెంబర్స్ మేము పిల్లలకి భోగిపళ్ళు పోసాము. At 29 and I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. One day I'll be నువ్వుతా తిని నువ్వుతా బెట్ లడ్డు రా లడ్డు మమ్మ పట్టుకో అవుటా అవుటా ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ అందరం భోంచేసుకున్న తర్వాత జస్ట్ ఇంటి బయట ఆ పిల్లలతో కలిసి అలా కబడ్డీ ఆడామనమాట. చాలాసేపు ఆడాము జస్ట్ అలా సరదాగా. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే సంక్రాంతి కాబట్టి మళ్ళీ ముగ్గులు అవన్నీ వేయాలి కదా. ఇంకా నైట్ ఇంకా యూట్యూబ్లో జస్ట్ నాకు నచ్చిన ముగ్గుని వేసేసాను. నేనేం ముందేం ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ అప్పటికప్పుడు చూసి వేసేసాను ముగ్గు అయితే. నేను నెక్స్ట్ డే ఇంకా సంక్రాంతి వ్లాగ్ అదంతా నేనేం షూట్ చేయలేదండి. ఇంకా జస్ట్ భోగి రోజు మాత్రమే షూట్ చేశాను. అంతేనండి. ఈ వ్లాగ్ని అయితే నేను ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.